హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు అయితే లాంగ్ వీడియో వచ్చేసింది మన ఛానల్‌లో. అంటే ఇది సండే రోజు తీస్తున్నా వ్లాగ్ అయితే. వీలైతే ఈరోజే అప్‌లోడ్ చేస్తా, లేదంటే రేపు వచ్చేస్తదనమాట. ఈరోజైతే మా పెద్ద బాబు దగ్గరికెళ్తున్నా. హాస్టల్‌లో ఉన్నాడు గదా! హాస్టల్‌కి వెళ్ళేటప్పుడు అవన్నీ వీడియోస్ అయితే ఉంటాయి చూడండి. హాస్టల్‌కైతే వెళ్ళిండు గదా! ఈరోజు సండే వాడిని కలవడానికైతే వెళ్తున్నా. 3 వీక్స్ అయితుందండి వాడిని చూడక అసలు. అంటే మా ఆయన ఎళ్ళొస్తుండు గానీ నేనైతే 3 వీక్స్ అయితుంది. 3 వీక్స్ తర్వాత వాడి దగ్గరికి వెళ్తున్నా నేను. ఇప్పుడైతే వెళ్ళి వాడిని కొంచెం బయటికి తీసుకెళ్దాము లంచ్‌కి అట్లా అని జెప్పేసి వెళ్తున్నా అనమాట. 3 వీక్స్ నుంచి కాబట్టి వాడు నిన్న కాల్ జేసి, "మమ్మీ నువ్వు కంపల్సరీ రా నువ్వు" అని జెప్పిండు. అందుకని నేను గూడా వెళ్తున్నా. లేదంటే మా ఆయన ఒక్కడే వెళ్ళేవాడు. వాడు రమ్మన్నాడు గదా! నాకు గూడా 3 వీక్స్ అయితుంది చూడక అని జెప్పేసి వెళ్తున్నా నేను గూడా. ఇంక అక్కడికెళ్ళిన తర్వాత వాడు ఎట్లా ఫీల్ అయితాడు అదనేసి నేను ఫస్ట్ రానని జెప్పినా, ఇప్పుడు సడెన్‌గా ఎళ్తున్నా గదా! వాడు ఎట్లా ఫీల్ అయితాడనేసి చూపిద్దామని జెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ జేషినా నేను. ఓకేనా? ఇప్పుడైతే నేను ఇంటి నుంచి బయలుదేరుతున్నా. ఇంకే మొత్తం ఇదే వ్లాగ్‌లో వస్తది. చూడండి. బాబు దగ్గరికెళ్ళి ఇంకా డైరెక్ట్ బాబుని తీసుకొని రెస్టారెంట్‌కైతే వెళ్ళిపోయాము. మాకైతే హాస్టల్‌లో పర్మిషన్ ఇవ్వలేదండి వీడియో తీసుకోవడానికి. ఇంక అందుకే పిల్లల్ని తీసుకొని నేను డైరెక్ట్‌గా రెస్టారెంట్‌కైతే వెళ్ళిపోయానన్నమాట. వీడైతే మా అల్లుడు. వీడు గూడా హాస్టల్‌లోనే ఉంటాడు. ఇంక వాడిని, మా అబ్బాయిని, మా చిన్నోడిని ఇంకా అందరం అన్నమాట. అందరం కలిసి వెళ్ళాము. ఇక్కడ మా అల్లుడు వీడియో తీస్తున్నాడు. సో, వాడు ట్రై చేసాడండి. మంచిగా తీసిండు. నేను తీస్తాడో లేదో అనుకున్నా గానీ తీసిండన్నమాట. ఇంక వాడు వీడియో అయితే తీసేసాడు. నేను పిల్లలకి వాళ్ళకి నచ్చినట్టుగా కొన్ని చేపిస్తే బావుంటదనిపిస్తది. నాకు ఎంకరేజ్ చేయాలనిపిస్తది. సో, ఇక్కడైతే మెనూ ఇచ్చేసారనమాట. ఇంక మెనూలో చూసి ఆర్డర్ పెట్టేసేయండిరా బాబులు అంటే ఒక్కడు పెట్టట్లేదు. మీరే పెట్టండి. మీరేది చెప్తే అది తింటామంటున్నారు. మేమేమో మీకు నచ్చింది చెప్పండ్రా, మీకు నచ్చింది కొనిస్తా అని నేనంటున్నా. ఇంకా మా అన్నయ్యతోని కొద్దిసేపు ఫోన్ మాట్లాడి, ఇంకా మా అల్లుడు గూడా మా అన్నయ్యతోని కొద్దిసేపు ఫోన్ మాట్లాడిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసాము. మేము ఆర్డర్ పెట్టిందైతే వచ్చేసిందండి. ఒక్కొక్కడు ఆర్డర్ పెట్టుకున్నాడన్నమాట. ఒకడేమో చికెన్ 65 పెట్టుకున్నాడు. ఒకడేమో చికెన్ లాలీపాప్ పెట్టుకున్నాడు. ఇంకోడేమో చికెన్ బిర్యానీ తిందాం అని జెప్పేసి ఇంకా చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేసుకొని, ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళైతే పెట్టుకొని తింటున్నామనమాట. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. నాకు ఇట్లా బయటికెళ్ళి ఎంజాయ్ జేయాలి అది అనిపిస్తది గానీ, మన మిడిల్ క్లాస్ లైఫ్ ఇలా వెళ్ళాలంటే ఎప్పుడో ఒకసారి మాత్రమే కుదురుతుంది. ఇంకా మంత్లీ వెళ్ళాలి అంటే చాలా కష్టమనమాట. ఇక్కడైతే చికెన్ లాలీపాప్స్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా వాళ్ళే వడ్డిచ్చేస్తున్నారు. అంటే రెస్టారెంట్‌లో సర్వీస్ ఉంటది కదా! ఇంకా వాళ్ళే చేస్తున్నారు. పర్లేదు మేము జేసుకుంటాంలే అంటే, హ్మ్, లేదు మేడం మేము చేస్తాము అంటే, సరే ఇంకా అది చేసేసేయండి అని చెప్పేసి ఇంకా వాళ్ళే వడ్డిచ్చేసారనమాట. నాకైతే కొంచెం మంచిగా అనిపిచ్చింది. అంటే రిసీవింగ్ బావుంది. హోటల్‌లో మాట్లాడడం బావుంది. కస్టమర్స్‌కి మంచిగా రెస్పెక్ట్ ఇస్తేనే గదా! ఇంకొకసారి వెళ్ళాలి అనిపిస్తది. అదైతే నాకు బాగా నచ్చిందనమాట. ఇంకా పిల్లలందరూ గూడా తినేసారు. ఇంకా నేనే కొంచెం మెల్లిగా తింటున్నా. నాకైతే ఫాస్ట్‌గా తినడం ఇష్టముండదు. కొంచెం మెల్లగా ప్రశాంతంగా తింటే బావుంటది. నేను అలానే తింటానండి. ఫుడ్ దగ్గరైతే అస్సలు హడావిడి పడను. చూడండి ఇంకా బిర్యానీ మొత్తం అయిపోయింది. అన్నీ తెచ్చుకున్న ఐటెమ్స్ అయితే అన్నీ కంప్లీట్ జేసేసాము పిల్లలము అందరం గలిసి. ఇక్కడ తిన్న తర్వాత నేను మా ఆయనతోని అంటున్నా, "బిల్లు ఎంతవుతదేమో" అంటే, "నువ్వైతే తిను ఎంతైతే నీకెందుకు" అంటున్నాడు మా ఆయన. బిల్లు చూసిన తర్వాత నిజంగా షాక్ అంటే షాక్ అయిపోయినా నేను. ఎంతవుతదో ఏమో అనుకున్నా నేను గానీ, బిల్లొచ్చిన తర్వాత నిజంగా షాక్ అయిపోయినా. సో, మీరు ఎంతైతదంటారో ఎక్స్‌పెక్ట్ చేయండి. ఇక్కడైతే మీకు క్లియర్‌గా కనిపిస్తలేదు గానీ, నేను నిజంగా షాక్ అయిపోయినా. బిల్ ఎంతయిందో తెలుసా? 1150 అయిందండి. నిజంగా అసలు 1150 అయింది. ఇంత తక్కువ ప్రైజే అస్సలనుకోలే. నేనైతే 2000 అట్లా అవుతదనుకున్నా. తక్కువ బిల్ అయిపోయిందనమాట. సో, హ్యాపీ అనమాట. ఇంకా బిల్‌తో కలిపి ఇక్కడ కొంచెం టిప్ గూడా యాడ్ చేసి ఇంకా మొత్తం ఇందులో అయితే పెట్టేస్తున్నా. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. వీడియో చూసిన తర్వాత మీకెలా అనిపిచ్చింది? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే వీడియోనైతే హ్మ్, మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రెస్టారెంట్ పేరొచ్చేసి కోడి చిల్లీస్ రెస్టారెంట్. ఓకేనా? అర్థమైపోయింది గదా! సెర్చ్ చేసేసేయండి. వెంటనే వెళ్లి టేస్ట్ చేసేసేయండి. నాకైతే టేస్ట్ అయితే మంచిగా అనిపిచ్చింది. థాంక్